అయిపోయిందా? వంట అయిందా? నేనైతే ఇంట్లో పనంతా చేసి వంట ఏం చేద్దామని కిచెన్లోకి వచ్చిన. కిచెన్లోకి వచ్చి కూరగాయల బుట్టలు చూస్తే కూరగాయల బుట్టలు ఏం లేవు. ఒక టమాటాలు ఉన్నాయి. టమాటా కూర ఉట్టిది ఏం తింటాము, వాళ్ళకి సరిపోదు. టమాటా కూర ఉట్టిది వండుతా అని నేనైతే ఏమన్నా కూరగాయలు ఉన్నాయని మూలకున్న గిన్నెలన్నీ లెంకలాడితే ఒక టిఫిన్ బాక్స్లో అయితే ఎన్నడో పెట్టి మర్చిపోయిన టిఫిన్ బాక్స్లో ఎండు చేపలు అయితే కనిపించినాయి. వాటిని వండుదామని పన్ను ముంగట పెట్టుకున్నా. ఈ కూర వండడానికి ముందుగా అయితే మనము నీళ్ళు వేడి చేసుకొని ఆ వేడి నీళ్ళలో ఉప్పు వేసి చేపలని ముందు మంచిగా కడుక్కొని పెట్టుకోవాలి. ఇట్లా 5 నిమిషాలు చేపలను అయితే మురికైతే ఎట్లా వెళ్ళింది. ఈ నీళ్ళు చూడురి డికాషన్ నీళ్ళ కన్నా కర్ర ఉన్నాయి, అధ్వానంగా ఉన్నాయి. చేపలు కడుక్కోక అట్లనే వండితే ఆ మురికంతా మన కడుపులోకి పోతుంది కాబట్టి నీళ్ళని చేపలు అయితే మంచిగా కడుక్కోవాలి. ఆ చేపలను కడుక్కొని తోకలు మూతులు ఉంచుకొని పక్కకు పెట్టుకున్నాక ఒక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మంచి బగోని పెట్టుకున్న తర్వాత 2 పావుల నూనె వేసుకోవాలి. 2 పావుల నూనె వేసుకొని నూనె వేయిన తర్వాత 7 చేపలు మంచిగా క్లీన్ చేసుకొని కడుక్కొని పెట్టుకున్నాం కదా, ఉప్పు వేసుకొని ఆ చేపల నీళ్ళు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇట్లా వేయించుకోవడం వల్ల ఏంటంటే స్మెల్ రాకుండా ఉంటుంది. చేపలు అయితే నీచు వాసన వస్తాయి కానీ తింటే అయితే మంచిగా ఉంటుంది, కానీ ఆ వాసన ఘోరంగా వస్తుంది. ఈ వాసన పోవడానికైతే ఇట్లా కడుక్కొని ఇట్లా వేయించుకోవాలి. ఈ చేపలు మంచిగా వేగిన తర్వాత ఒక గిన్నెలో పక్కకు పెట్టుకోవాలి. అదే ఇప్పుడైతే వేగుతున్నాయి చూడండి. వేయించినప్పుడు కూడా వాసన ఘోరంగా వస్తుంది. ముక్కు వాసన పడితే ముక్కుకి ఏమైనా కట్టుకొని నాకైతే మా పడుతుంది వాసన. చేప ముక్కలు వేయించుకొని పక్కకు ప్లేట్లో పెట్టుకున్న తర్వాత అదే గిన్నెలో నూనె సరిపోకపోతే ఇంకో 2 పావులు నూనె వేసుకోవాలి. నేనైతే నూనె వేసుకున్నాను. నూనె వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిపోయిన తర్వాత ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకుంటున్నాం. ఉల్లిపాయలు ఎక్కువ 2 పెద్ద సైజు అయితే 2, చిన్నవి అయితే 4 ఉల్లిపాయలు వేసుకొని నేనైతే ఉల్లిపాయలు వేసుకొని 2 పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకుంటున్నా. ఈ కూర అయితే టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. ఎండు చేపలు పచ్చి చేపల కూర లెక్కనే ఉంటుంది. పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని 2-3 నిమిషాలు ఉల్లిపాయలు అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను అప్పుడు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసి దంచుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి గడ్డ వేసినాక వేగిపోయిన తర్వాత టమాటాలు వేసుకున్నాను. నేనైతే 5-6 టమాటాలు తీసుకున్నా. టమాటాలు వేసి వేగిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు మంచిగా వేగనియాలి. టమాటాలలోకి వెళ్ళి నీళ్ళు వచ్చేదాకా టమాటాలు వేగనియాలి. ఇప్పుడు చూడు టమాటాలు మంచిగా వేగినాయి, దగ్గరికి వస్తాయి. దగ్గరికి వచ్చినప్పుడు టమాటాలలో ఉప్పు వేసుకోవాలి. సరిపోయేంత ఉప్పు, ఎవరు ఎంత ఉప్పు తింటే అంత ఉప్పు వేసుకోవచ్చు. నేనైతే ఉప్పు కారం మేమైతే కారంగానే తింటాం. ఉప్పు కారం సరిపోయేంత ఉప్పు కారం వేసుకున్నా. ఉప్పు కారం వేసుకొని మళ్ళీ 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఉప్పు కారం టమాటాలకు పట్టేటట్టు మగ్గనిచ్చిన తర్వాత మనం ఎండు చేపల గిన్నెలోకి తీసుకున్నాం కదా పళ్ళెంలోకి, ఆ ఎండు చేపలను వేసుకొని ఒక 2 నిమిషాలు ఇట్లా వాటర్ పోయే ముందుకు ఇట్లా వేయనియాలి. ఇప్పుడు 2 నిమిషాలు టమాటాలలో వేగిపోయిన తర్వాత వాళ్ళకి ఎంత పులుసు లెక్క కావాలంటే ఎక్కువ నీళ్ళు పోసుకోవాలి, దగ్గరికి కావాలంటే తక్కువ నీళ్ళు పోసుకోవాలి. నేనైతే కొంచెం పులుసు లెక్కనే చేస్తాను. చేపలను వేసుకొని తగినంత నీళ్ళు పోసుకొని నీళ్ళని మగ్గి టమాటా కూడా దగ్గరికి వచ్చినాక కొత్తిమీర పొడి వేసుకోవచ్చు. కొత్తిమీర పొడి వేసుకోవాలి. కొత్తిమీర ఆకుంటే కొత్తిమీర ఆకు వేసుకోవాలి. రెడీ.